ఈ రోజు ఈ వీడియోలో మేము మాట్లాడబోతున్నాం ఫ్లిప్కార్ట్లో మీరు పే లేటర్ ఆప్షన్ ఎలా యూజ్ చేయొచ్చు. అండ్ ప్లస్ ఏంటంటే దాంట్లో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉన్నాయి పే లేటర్లోనే. సో పే లేటర్ ప్లస్ ఈఎంఐ ఆప్షన్ ఎలా యూజ్ చేయొచ్చు అండ్ మీరు పే లేటర్ ఈఎంఐ ఆప్షన్ కోసం ఎలాగా అప్లై చేయాలో అది మొత్తం నేను చెప్తాను. అండ్ ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను పే లేటర్ అండ్ ఈఎంఐ గురించి ఫ్లిప్కార్ట్లో ఎలాగా యూజ్ అవుతాయి అండ్ ఎప్పుడు ఈ డబ్బులు కట్టాలి అది మొత్తం నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోని మొత్తం చివరి దాకా చూడండి, వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. సో గైస్ ముందుగా మీరు ఏం చేయాలంటే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత కింద అకౌంట్ అని బటన్ కనిపిస్తుంటుంది ఆప్షన్, అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పే లేటర్ ఆప్షన్ వచ్చింది. పే లేటర్ ఆప్షన్ మీకు ఒకవేళ రాకపోతే మీరు అప్డేట్ చేసుకోండి. ఆల్రెడీ అన్ని మొబైల్లో కనిపిస్తుంటాయి. ఒకవేళ కనిపించకపోతే మీరు హెల్ప్ సపోర్ట్లో వెళ్ళి అడగచ్చు, లేకపోతే అప్డేట్ ఒకసారి ఉందో లేదో చూసుకోండి అప్లికేషన్. దెన్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేస్తున్నారంటే పే లేటర్, అక్కడ మీరు పాన్ కార్డు, ఆధార్ కార్డు అలాంటి డీటెయిల్స్ అడుగుతారు. అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎంత క్రెడిట్ లిమిట్ అనేది వచ్చిందో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నాకు కనిపిస్తుంది 90,000 నాకు క్రెడిట్ లిమిట్ వచ్చింది. అండ్ నాకు పే లేటర్లో 25,000 ఉంది, ఈఎంఐలో నాకు 90,000 ఉంది. ఇక్కడ 40,000 ఎందుకు చూపిస్తుందంటే ఇక్కడ నేను ఒక ల్యాప్టాప్ కూడా ఒక టీవీ పర్చేస్ చేశాను. సో ఇప్పుడు నేను మంత్లీగా 12,286 రూపీస్ కట్టాలి. ఫస్ట్ ఫిబ్రవరికి నా బిల్ ఏమో జనరేట్ అవుతుంది. 5th ఫిబ్రవరి వరకు అన్ని పేమెంట్ అన్ని క్లియర్ చేయాలి. సో ఇక్కడ మీకు 90,000 అనేది ఒకేసారి రాదు. మీరు స్టార్టింగ్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు అప్రూవల్ వచ్చింది. దాంట్లో మీకు 5,000 లేకపోతే 8,000 మీ క్రెడిట్ స్కోర్ ఎలా ఉందో, మీ ట్రాన్సాక్షన్ ఎలా ఉందో దాన్ని బట్టి మీ క్రెడిట్ అనేది లిమిట్ ఇస్తారు. సో ఆ లిమిట్ని మీరు యూజ్ చేస్తే లైక్ 500 రూపీస్ ఏదైనా పే లేటర్ మీద కొనుక్కుంటే అలాగే కొనుక్కుంటూ ఉంటే మీకు మంత్లీ అనేది లిమిట్ ఏమో పెరుగుతూ ఉంటాయి. చాలా ఫాస్ట్గానే పెరుగుద్ది, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఈ లిమిట్ ఏమో 1 lakh ప్లస్ వెళ్తుంది. ఇప్పుడు నాకు 90,000 ఉంది. నేను మొత్తం ఈ ల్యాప్టాప్, టీవీ అన్ని డబ్బులు కట్టిన తర్వాత ఆన్ టైము తర్వాత ఇక నాకు లిమిట్ ఏమో పెరిగిపోతుంది. సో ఇక్కడ చూస్తే మీకు పే లేటర్ ఉంది, ఈఎంఐ ఉంది. ఇదేంటంటే పే లేటర్ ఏమిటంటే మీరు ఏదైనా వస్తువు తీసుకోవచ్చు అండ్ 5th డేట్కి ఆ వస్తువు డబ్బు ఏమో కట్టాలి. ఎస్ గైస్ 25,000 లోపలే ఏదైనా తీసుకోవాలి. అండ్ 25,000 లోపలే పే లేటర్లో మీరు తీసుకుంటే ఆ డబ్బులేమో మంత్కి 5th డేట్లోనే కట్టాలి. అంటే మీకు 1 monthలోనే అది కట్టాలి. ఒకవేళ మీరు ఈఎంఐలో తీసుకుంటే ఆ ఈఎంఐలో మీ ఇష్టానుసారంగా పెట్టచ్చు. లైక్ మీరు 3 monthsలో కడతారో, 5 monthsలో కడతారో, 6 monthsలో కడతారో, లేకపోతే 1 yearలో కడతారో అలా మీకు ఈఎంఐలో ఆప్షన్స్ వస్తాయి. సో ఈఎంఐ అంటే అలా మీరు యూజ్ చేయొచ్చు. పే లేటర్ ఏమో 1 monthలోనే కట్టాలి. అండ్ ఈఎంఐలో ఏంటంటే మీ ఇష్టానుసారంగా మీరు మంత్లీ ఈఎంఐని కడతా అని పెట్టుకోవచ్చు. సో డౌన్లోడ్ చేయడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కమెంట్ చేయండి. ప్లస్ మీరు ఈఎంఐ మీద ఫ్లిప్కార్ట్ పే లేటర్ని ఈఎంఐ ఆప్షన్ యూజ్ చేసి మొబైల్స్ లేకపోతే ల్యాప్టాప్ లేకపోతే ఫ్రిడ్జ్లు ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు దాని మీద వీడియో కావాలంటే నాకు కమెంట్ చేయండి. సో గైస్ ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేద్దాం. టేక్ కేర్.